జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బంగారుపాళ్యం పర్యటన. పోలీసులు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించే విధంగా రోడ్డు మీద తాళ్ళు, బ్యారికేడ్లు, అవి ఇవి ముళ్ళ కంచెలు ఎన్ని వేసినా జనం రీసౌండ్ ఇచ్చారు. వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కాలేదు. సరే, కొంతవరకు చేసేమైనా బెదిరించుకున్నారేమో. అంత కర్ఫ్యూ వాతావరణాన్ని జగన్ పర్యటన చుట్టూ వీళ్ళు ఏర్పాటు చేస్తూనే అవన్నీ దాటుకొని అంతమంది వచ్చారు. ఇంకా అలా లేకుండా ఉండింటే పరిస్థితి ఎలా ఉండేదో. ఈ జనం ఇంతమంది వస్తారనే, జగన్ కింద ఫాలోయింగ్ ఉందనే, జగన్కి వచ్చే జనాన్ని చూసి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో కనిపిస్తుందని, అసలు ఈ ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వచ్చారు వీళ్ళు అని జనాలు ఎక్కడ మాట్లాడుకుంటారనో కారణాలు ఏవైనా కావచ్చు. పాలకపక్షం పోలీసులను ఉపయోగించి జగన్ పర్యటనకు తీవ్ర స్థాయిలో అడ్డంకులు. అక్కడితో ఆగక పాలక తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో జగన్ క్షేత్రస్థాయికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను కవర్ చేసుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్లు వేసుకుంది అంటే ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ల కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీనే జగన్ పర్యటనలకు సంబంధించి ట్వీట్లు వేస్తూ ఉంటారు. ముమ్మాటికి నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎన్ని ట్వీట్లు వేసిందో దానితో పోటాపోటీగా తెలుగుదేశం పార్టీ కూడా జగన్ పర్యటనకు సంబంధించి ట్వీట్లు వేస్తారు. నెగటివ్ స్క్రిప్ట్లు, ఏదో పైన అంతరిక్షంలో నుంచి ఫోటో తీసినట్లు, డ్రోన్ల నుంచి ఫోటో తీసినట్లు, చిన్నగా ఎక్కడో కారు పోతూ ఉన్నట్లు తీసి అది జగన్ గారే, జనాలు లేరు చూడండి అని చెప్పి ట్వీటు. వాళ్ళు ఎక్కడైనా జై జై అని చెప్పి అరుస్తూ ఉంటే అందులో నుంచి ఎక్కడైనా ఇట్లా పిడికిలు బిగించిన దగ్గర, ఇప్పుడు జై జై అని అరుస్తూ ఉంటారు, ఆ పిడికిలు బిగించిన దగ్గర కరెక్ట్గా ఎక్కడైనా కనుక పోలీసు ఉండే విధంగా ఫోటోలు తీసుకొని దాన్ని జూమ్ చేసి పెట్టుకొని అదిగో పోలీసును గుద్దుతామంటున్నారు చూడు వైసీపీ రౌడీలు, ఈ విధంగా. కానీ ఇలాంటి వీళ్ళు జనం లేరని, పోలీసులు ఇట్లా అంటామన్నారని, జగన్ ఎస్పీలను పోలీసులను బెదిరిస్తున్నారు అని, ఈ వైకాపా మూకలు మామిడికాయలు రోడ్డు మీద వేసి తొక్కిచ్చేస్తున్నారని రకరకాలుగా ట్వీట్లు. ఆ ట్వీట్లు ఎంత దారుణంగా ఉంటాయంటే చివరికి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే తిడుతూ ఉన్నారు వాళ్ళను ఆ కామెంట్ల రూపంలో. మీకేం పని పాటలేదా? జగన్ పర్యటనను వాళ్ళకంటే మీరే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారేంది? జనం అక్కడ విపరీతంగా వస్తూ ఉన్నారని అందరికీ కనిపిస్తుంది కదా. ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడితే ఆ ఉల్లంఘనలు పోస్ట్ చేయాలి కానీ ఎక్కడో దూరంగా ఒక కారు పెట్టి అది కారు ఎవరితో తెలియదు, అది జగన్దే, జనం లేరంటారేంది? ఈ కింద కామెంట్లలో ఎన్ని వీడియోలు పోస్ట్ అవుతూ ఉన్నాయి జగన్కి వచ్చినట్లు. మీరు ఉంటే సైలెంట్గానే ఉండాలి, లేకుంటే ఆయన పర్యటన మీద వీడియోలు పిక్స్ పోస్ట్ చేయకుండా ఆయన మీరు చేసే విమర్శలు ఏంటివో చేయాలి. ఇదేంది ఇది? మరీ మనం చాలా లో, అంటే చాలా స్టెప్ డౌన్ అయిపోతూ ఉన్నాం, చాలా లో అయిపోతూ ఉన్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తిడుతూ ఉన్నారండి బాబు. ఇంకేం చెప్పాలి? టీడీపీ కార్యకర్తలే తిడుతూ ఉన్నారు. వైసీపీతో పోటీపడి మరీ టీడీపీ ట్వీట్లు. కనీసం ఒక్కటి కూడా మనం అప్ టు ద స్టాండర్డ్ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేండి, ఒక్క పోస్ట్ కూడా రవ్వంత లాజిక్ కానీ రవ్వంత సెన్స్ ఉండి కానీ పోస్ట్ చేస్తున్నట్లేరు వాళ్ళు. అంత దారుణంగా, అంతే ఒక్కటి దాంట్లో కూడా నిజం లేకుండా అంతమంది జనం వస్తే జనం లేరని ఫోటోలు పెడుతూ ఉన్నారు. ఏదో కారు పెట్టేసి జగన్ కారే అంటున్నారు. ఆయన హెలీప్యాడ్ దగ్గర నుంచి బంగారుపాలెం వచ్చేకి 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటే 3 గంటల పైన పట్టింది. మరి ఆ టైం అంతా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడున్నారు? రోడ్డు మీద లేకుండా, మరి రోడ్డు మీద ఉండి జనాలు ఎవరు లేకుంటే మరి పాదయాత్రగా నడుస్తూ వస్తున్నాడు, అవన్నీ చెప్పరు వీళ్ళు. అదే వాళ్ళ ట్వీట్లు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పారు కదా. వాళ్ళ అభిమానులు తిడుతున్నారు, వేరే వాళ్ళకి అంత పక్కన పెట్టండి.